ప్రియ స్నేహితులారా, నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను. నేటి కొరకైనటువంటి వాక్య భాగము 119వ కీర్తన. 119వ కీర్తనలోని ఆశ్చర్యకరమైన గొప్ప సంగతులను ప్రభు మనతో మాట్లాడాలని కోరుకుంటూ ఈ వాక్య ధ్యానంలో చేరిన మీ అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. ప్రార్థించుదాం. కనికరం గల ప్రభువా, వాక్యం ద్వారా మాట్లాడుతూ మమ్మలను బలపరచమని యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ప్రియ స్నేహితులారా, నేటి ఉదయకాలము 119వ కీర్తనను ధ్యానిస్తూ ఉన్నాం. మనము 117వ కీర్తన గురించి ధ్యానించినప్పుడు చిన్న కీర్తన, చిన్న అధ్యాయము అని జ్ఞాపకం చేసుకున్నట్లే బైబిల్ మధ్యలో వచ్చేటువంటిది. ఒకవేళ అధ్యాయంలాగా కీర్తన అధ్యాయం అనము, కానీ అధ్యాయంలాగా గుర్తించితే 119వ కీర్తన చాలా పెద్దది. 176 వచనాలు ఉన్నటువంటిది. ఈ కీర్తన ప్రాముఖ్యత ఏంటంటే, ఇది అకారాది అనే పద్ధతిలో రచించబడింది. అకారాది అంటే ఏదన్నా పుస్తకం ముందు ఇండెక్స్ ఉంటుంది. ఒకవేళ పాటల పుస్తకాన్ని ముందు మనం తెరిస్తే అక్కడ ఇండెక్స్ ఎలా ఉంటుందంటే ఆల్ఫబెటికల్ ఆర్డర్లో ఆతో వచ్చే పాటలు, ఆతో వచ్చే పాటలు, ఈతో వచ్చేవి, ఊతో వచ్చేవి, అలా అక్షరాన్ని అనుసరించి ఉండే పాటల లిస్ట్ ఉంటుంది. ఇది సాధారణంగా లిస్ట్ ఇండెక్స్ తెలియజేయడానికి. కానీ 119వ కీర్తనలో హీబ్రూ అక్షరాలన్నిటినీ చేర్చి ఒక్కొక్క భాగానికి 8 వచనాలు చేసినారు. అందుకే మీరు 119వ కీర్తన చూస్తూ ఉంటే ప్రతి సెక్షన్కి ముందు ఒక హీబ్రూ అక్షరం ఉంది. హీబ్రూలో 22 అక్షరాలు ఉంటే మొదటి అక్షరం ఆలెఫ్, ఆ. సో ఈ 119వ కీర్తనలో మొదటి సెక్షన్లో మొదటి వచనం ఆతో ప్రారంభమవుతుంది. రెండో సెక్షన్లో బేత్, బా అనేటువంటి మాటతో, శబ్దంతో. అలా ఈ మొత్తము కీర్తనంతా ప్రతి సెక్షను ఆ సెకండ్ వచ్చే ఆల్ఫబెట్, ఆ తర్వాత వచ్చే ఆల్ఫబెట్, ఆ తర్వాత వచ్చేటువంటి అక్షరం, ఆ అక్షరాలను అనుసరించి ఒక్కొక్క వాక్యము అక్షరాలతో కలిపి రచించబడినటువంటిది. అయితే మనం చదువుతూ ఉన్నాం. హీబ్రూ యోధులు కీర్తనలు పాడతారు కనుక ఇది పాడేటువంటి కీర్తన. కనుక ప్రతి భాగం అయిపోయిన తర్వాత అక్షరంతో, ఆ స్వరంతో తర్వాత భాగం ప్రారంభమవుతూ ఉంది. 119వ కీర్తన అంతా కూడా దేవుని వాక్యమును, దాని విశిష్టతను తెలియజేసే కీర్తన. దేవుని వాక్యం అంటే భారమైనదిగా, కష్టమైనదిగా, ఆజ్ఞలుగా, రూల్స్గా కాకుండా చాలా ప్రియమైనదిగా, హృదయానికి ఇష్టమైనట్టుగా, మధురమైనట్టుగా, అద్భుతమైనట్టుగా దేవుని మాటల విశిష్టత, గొప్పతనాన్ని తెలియజేస్తున్నటువంటి కీర్తన. ఈ కీర్తనలో పదే 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 దైవజనులు ఎన్నో మార్లు చెప్తూ ఉంటారు. నీ ఆజ్ఞలు నేను ధ్యానించదను, నీ త్రోవలను మన్నించదను, నీ కట్టడలను నేను హర్షించదను, నీ వాక్యమును నేను మరవకుందును. ఇది వెండి కంటే గొప్పది, బంగారం కంటే గొప్పది, శత్రువుల జ్ఞానం కన్నా గొప్పది, పెద్దల జ్ఞానం కన్నా గొప్పది, గురువుల జ్ఞానం కన్నా గొప్పది, నాకెంతో ప్రియమైనది, దివారాత్రములు ధ్యానించుతా. అనేక మాటలు, ఇక్కడ చెప్పబడిన అనేక మాటలు దేవుని వాక్యము చదవగా దొరికే మేలు, దేవుని వాక్యం చదవగా జరిగే కార్యం, దేవుని వాక్యం చదవగా పొందే జ్ఞానం, దేవుని వాక్యం చదవగా జీవితంలో మార్పు, దేవుని వాక్యము ఎంత గొప్పదో ఈ కీర్తన తెలియజేస్తుంది. ఈ కీర్తనంతా మొదటి నుంచి చివరి దాకా ఒకసారి చదివితే ఈ కీర్తనలో దేవుని వాక్యపు విలువ, విశిష్టతను గ్రహించగలుగుతాం. కీర్తనకారుడు అనుభవించుతాడు, అయ్యా నీ మాటలు ఎంత గొప్పవి, నీ కట్టడలు ఎంత గొప్పవి. పలుమార్లు ఈ కీర్తనలో నుంచి తెలియజేస్తాడు. ఈ కీర్తనలో నుంచి ఎన్నో సలహాలు, ఎన్నో సూచనలు, ఎన్నో గొప్ప విషయాలు తెలియజేస్తారు. యవనస్తులు దేని చేత నడతను శుద్ధి చేసుకుందురు? నీ వాక్యం సరిచూచుట చేతనే కదా. నీ వాక్యము నన్ను బ్రతికించింది, నా బాధలలో నాకు అదే నెమ్మదినిచ్చింది. తర్వాత అంటారు, యాత్రికుడనై నేను బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు నాకు హేతువాయను. చూడండి, ప్రభుల వారు పదే పదే
వాక్యం ద్వారా మాట్లాడుతూ మనల్ని ఎన్నో విషయాల చేత హెచ్చరిస్తూ, జ్ఞాపకం చేస్తూ బలపరుస్తున్నారు. ఈ మాటలు మన జీవితంలో నిత్యము నిలవాలని, మన జీవితంలో నిలుస్తూ గొప్ప కార్యాలు చేయాలని ప్రభు తలంచుతారు. అందుకే కీర్తనలో ఇదే చోట ఈ వాక్యం గురించి చెప్తారు కదా! నీ వాక్యము నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగు. నీ వాక్యము యొక్క గొప్పతనం, నీ వాక్యం యొక్క శక్తి, ఈ వాక్యమును ఎంతగా ఇష్టపడ్డాడో. వాక్యంలో నుంచి గొప్ప మాట చెప్తా ఉంటాడు కీర్తనకారుడు. నీవు మాట సెలవివ్వు ప్రభువా, నీవు మాట్లాడు తండ్రి, నీ మాట. చూడండి, యేసు మాట ఎంత గొప్పది, యేసు మాట ఎంత శక్తి గలది. అది సృష్టిని చేసినటువంటి మాట, సృష్టిని నడిపిస్తున్న మాట, నరులను బ్రతికిస్తున్న మాట. ఆ గొప్ప మాట వినడానికి ఎంతో ఇష్టపడతా ఉన్నాడు. దేవుని మాటలోని విశిష్టత, దేవుని మాటలోని మాధుర్యం, దేవుని మాటలోని కార్యం. ప్రతి ఉదయం మనం మన బాధలు, కష్టాలు మాత్రమే దేవునికి చెప్పుకోవడం కాదు. ప్రభువా మీరు నాతో మాట్లాడండి, ప్రభువా మీరు మాతో మాట్లాడండి, నీ స్వరం మేము వినాలనుకుంటా ఉన్నాం. బాలుడైన సమయలు ప్రార్థించినట్లుగా, ప్రభువా నాదా నీ దాసుడు ఆలకించుచున్నాడు, మాట్లాడు ప్రభువా, మీ స్వరం వినుట మా జీవితంలో భాగం. దేవుని వాక్యము సందేశం, దేవుని మాట మన జీవితాలకు దేవుడిస్తున్న సందేశం. మనల్ని వెలిగించేది, మనల్ని బ్రతికించేది, మనల్ని లేవనెత్తేది, మనల్ని కాపాడేది. కనుక ప్రభు మాటలు ఇష్టపడి ఆసక్తితో అంగీకరించితే దానివల్ల జరిగే గొప్ప కార్యాలు ఈ కీర్తనంతటా రాయబడినాయి. ఆ మేలు దీవెనలు దేవుడు మనకు దయచేయను గాక.